ప్రతి సంవత్సరం మనం ఎంతో భక్తితో జరుపుకునే పండుగ శ్రీరామనవమి. కానీ ఈ పండుగ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? ఎందుకు ఈ రోజుని జరుపుకుంటారు? శ్రీరామనవమి మార్చి 26న లేదా 27? నవమి ఏ రోజు ఉంది? ఎప్పుడు జరుపుకోవాలి? శ్రీరామనవమి విశిష్టత ఏమిటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారనేసి అనుకుంటున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోలోకి వెళ్దాం. చీకటి పెరిగితే వెలుగు తప్పక వస్తుంది. అధర్మం పెరిగితే ధర్మం అవతరిస్తుంది. అలాంటి ఒక కాలంలో భూమి బాధతో విలవిలాడుతుంది. రాక్షసుల దౌర్జన్యం, దేవతల కష్టాలు. అప్పుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఒక దివ్య అవతారం ప్రారంభమైంది. అదే శ్రీరాముడి అవతారం. త్రేతాయుగం. భూమిపై భయం, ప్రతి అడుగులో అన్యాయం. రావణుడు, అతని అహంకారం, అతని శక్తి, అతని దుర్మార్గం దేవతలకే భయం వేసింది. అప్పుడు అందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. ప్రభు, భూమిని కాపాడండి. విష్ణుమూర్తి చిరునవ్వు చిందించాడు. ధర్మాన్ని రక్షించడానికి నేను అవతరిస్తాను. అయోధ్య అనే పవిత్ర రాజ్యంలో రాజు దశరథుడు సంతానం కోసం యజ్ఞం చేశాడు. అది కేవలం యజ్ఞం కాదు, ఒక దివ్య ఆహ్వానం. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి మధ్యాహ్నం సూర్యకిరణాలు భూమిని తాకుతున్న సమయం. అప్పుడు కౌసల్యాదేవి ఒడిలో జన్మించాడు శ్రీరాముడు. ఆ క్షణం పుష్పవర్షం, దేవతల గానం, ప్రకృతి ఆనందం. ప్రపంచం కొత్త ఆశతో నిండిపోయింది. చిన్నప్పటి నుంచే శ్రీరాముడు సాధారణుడు కాదు. వినయం, ధైర్యం, సత్యం అన్నీ కలిసిన రూపం. విశ్వామిత్రునితో కలిసి రాక్షసులను సంహరించాడు. ప్రపంచానికి చూపించాడు ధర్మం అంటే ఏమిటో. సీతమ్మతో వివాహం, అది కేవలం పెళ్లి కాదు, దివ్య కలయిక. కానీ తండ్రి మాట కోసం అన్నీ వదిలి అరణ్యానికి వెళ్ళాడు. రాజ్యం వదిలాడు, సుఖాలు వదిలాడు, కానీ ధర్మం మాత్రం వదలలేదు. రావణుడు సీతమ్మను అపహరించాడు. అది కేవలం యుద్ధానికి కారణం కాదు, అది ధర్మానికి పరీక్ష. లంకలో జరిగిన యుద్ధం అంతిమంగా రావణుడు ఓడిపోయాడు, ధర్మం గెలిచింది. శ్రీరాముడు ప్రపంచానికి చెప్పాడు, అధర్మం ఎప్పటికీ నిలవదు. ఈ కథ కేవలం గతం కాదు, ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున మనకు గుర్తు వస్తుంది. మంచి మార్గం ఎంచుకో, సత్యం పాటించు, ధర్మం కోసం నిలబడు. శ్రీరాముడు దేవుడు మాత్రమే కాదు, మన జీవన మార్గ. శ్రీరామనవమి. మన హృదయంలో ధర్మాన్ని వెలిగిద్దాం. మన జీవితంలో శ్రీరాముడి మార్గాన్ని అనుసరిద్దాం. శ్రీరామనవమి రోజున శ్రీరాముడి ఆశీర్వాదం మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.